హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, మా అమ్మ వచ్చేసి అరుణాచలం అయితే వెళ్ళిందనమాట. అక్కడ నుంచి మాకు వస్తా ఏమేమి తెచ్చిందో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అన్నీ వెతుక్కొని అయితే ఒక కవర్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. మా అమ్మ దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ బొమ్మను అయితే చూపించేస్తాను. దీంతో అయితే నాకు ఒక మెమొరీ అయితే ఉందనమాట. సో ఈ బొమ్మ వచ్చేసి నాకు చిన్న పిల్లప్పుడు మా అమ్మ అయితే కొనిచ్చిందనమాట. సెకండ్ క్లాస్ ఆ టైంలో చదివేటప్పుడు మా ఊరు పక్కన బతులూరు తిరణాలని జరుగుతుంది అనమాట. అమ్మవారి తిరణాల సంవత్సరానికి ఒకసారి ఉగాది అప్పుడు జరుగుతుంది. అప్పుడైతే నాకు 25 రూపీసో 20 రూపీసో పెట్టి కొనిపించింది. అది నేను ఒక 10 ఇయర్స్ దాకా ఉంచుకున్నాను అనమాట. అట్లనే దానికి దారం కట్టేసి మెడలో కట్టాను అనమాట. ఎక్కడ కట్టడానికి హోల్ ఉండదు కదా, సో అందుకనేసి మెడలో కట్టేసి దాన్ని అట్లే తగిలించుకొని 10 ఇయర్స్ దాకా ఉంచుకున్నాను. సో అదైతే పోయిందనమాట. మేము ఇక్కడ ఇల్లు మారి ఈ ఊరికి వచ్చేటప్పుడు అయితే పోయిందనమాట. పోయిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి తెచ్చుకున్నాను, బతులూరు తిరణాల అదే తిరణాల్లో తెచ్చుకున్నాను. అప్పుడు దానికి పీక రాలేదనమాట, దీనికైతే పీక వచ్చింది. మళ్ళీ మొన్నటి దాకా ఉందనమాట, ఒక 1 ఇయర్ బ్యాక్ దాకా కూడా ఉంది. మా అమ్మ పూజ కొడతా అయితే దాన్ని అయితే కాలు ఏదో విరిగిపోయిందనమాట. సో ఇంకా అదైతే పాడైపోయిందని పడేశాను. సో ఇప్పుడు మళ్ళీ మా పాప కోసం అయితే తీసుకొచ్చిందనమాట ఈ బొమ్మ. ఇది వచ్చేసి ఇప్పుడు 75 రూపీస్ అంట. నేను తీసుకున్నప్పుడు అప్పుడు 20 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ ఐటెం ఇది వచ్చేసి గద అనమాట. ఇది వచ్చేసి మా బాబు కోసం అయితే తీసుకొచ్చింది. దీని క్వాలిటీ కూడా బాగుంది, చాలా గట్టిగా అయితే అనిపిస్తుంది అనమాట. మనం హనుమాన్ బొమ్మ ఉంటుంది కదా, దేవుడి దగ్గరైనా పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా ఆడుకోవడానికైనా బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలకి బాగా ఇంట్రెస్ట్గా ఆడుకుంటారు కదా ఇలాంటి థింగ్స్ ఉంటే. సో మా వాడి కోసం ఇదైతే తీసుకొచ్చింది అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. వాళ్ళు కింద వేసి కొట్టినా కూడా సొట్టపోకుండా బాగా స్ట్రాంగ్గా అయితే ఉందనమాట. అలాగే ఆ గదిలో రాళ్ళు ఏవైతే ఇచ్చారనమాట, ఇట్లా ఊపుతుంటే గిలక్కాయలాగా సౌండ్ అయితే వస్తుందన్నమాట. సో ఇంకా ఈ 2 కవర్స్లో అయితే ఉన్నాయన్నమాట. ఏమేమి ఉన్నాయో చూపించేస్తాను. కవర్ అయితే ఓపెన్ చేసేసి, సో ఇంకా తీసి ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇవైతే తీసుకొచ్చింది అనమాట. మా పాపకి అయితే తీసుకొని వచ్చింది. అంటే ఇక్కడ కూడా దొరుకుతాయి, కానీ అక్కడ కొంచెం కాస్ట్ తక్కువ అనమాట. సో అందుకనేసి అయితే తీసుకొచ్చింది అనమాట ఈ పప్పీలు. అలాగే ఒకటి పక్క పిన్నుల అట్ట కూడా తీసుకొని వచ్చింది. ఇవి మాకు అక్కడ 3 సెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక్క సెట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. అట్లా లెక్క చూసుకుంటే అవి 30 రూపీస్ అవుతాయి సెట్ మొత్తం. కానీ అక్కడ 10 రూపీసే అంట. 10 రూపీస్కే అన్నీ వచ్చినాయి అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గాజులు అనమాట. మా పాప కోసం గాజులు అయితే తీసుకొని వచ్చింది. 4 సెట్స్ ఏమో తీసుకొచ్చింది అనమాట. సో ఫస్ట్ సెట్ వచ్చేసి ఇదనమాట. ఇవి వచ్చేసి ఎప్పుడన్నా ట్రెడిషనల్గా లంగా జాకెట్లు అట్లా వేసినప్పుడు అయితే బాగుంటాయి అనమాట. ఆ సెట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంకో సెట్ అనమాట, పింక్ కలర్. అది వచ్చేసి మల్టీ కలర్స్ అనమాట. ఫస్ట్ చూపించింది, సెకండ్ చూపించింది థిక్ పింక్ అనమాట. ఇది వచ్చేసి లైట్ కొంచెం వైట్ పింక్ 2 మిక్స్ అయి ఉంటాయి అనమాట ఈ బ్యాంగిల్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అనమాట. ఈ కలర్ బాగున్నాయి, లాస్ట్వి నాకు బాగా నచ్చాయి అనమాట. లైట్ గ్రీన్ కలర్ అనమాట, చాలా బాగున్నాయి. అన్ని కలర్స్ కూడా బాగున్నాయి, కాకపోతే 4 వచ్చాయన్నమాట. సో 4 వేయలేము కదా, ఒక్కొక్క బ్యాంగిల్ అయితే వేస్తాను ఎప్పుడన్నా. అంటే సైజులు కూడా ఒకటే తేలేదనమాట, ఒకటే సైజు జస్ట్ వేస్ట్ అయిపోయాయి. మన గ్రీన్ కలర్ సైజ్ ఏమో కొంచెం చిన్నది, తర్వాత సైజ్ ఏమో కొంచెం పెద్దది, ఆ తర్వాత సైజ్ ఏమో కొంచెం పెద్దది, ఆ తర్వాత సైజ్ ఏమో కొంచెం పెద్ద, అట్లా కొంచెం పెద్ద సైజులు తెచ్చిందనమాట. ఎందుకంటే మనం అన్నీ ఒకటే సరేయలేము కదా, వాళ్ళు పెరిగిపోతారు, తర్వాత పట్టవు, వేస్ట్ అయిపోతాయి అనేసి ఒక సైజు కొంచెం పెద్దది, అట్లా కొన్ని పెద్దవి తెచ్చిందనమాట. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు తెచ్చిందనమాట. గ్రీన్ కలర్, రెడ్ కలర్, దానిపైన కొంచెం ఫ్లవర్స్ లాగా అయితే వచ్చిందనమాట. ఇవి వచ్చేసి పిన్నులు అనమాట. సో అంటే ఇవన్నీ మనకి ఇక్కడ దొరకవని కాదు, కానీ కొంచెం అక్కడ కాస్ట్ తక్కువ అంట. సో అందుకనేసి అక్కడైతే తీసుకొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ రబ్బర్ బ్యాండ్స్ అనమాట. ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇక్కడ వచ్చేసి 5 రూపీస్ అనమాట ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్. అక్కడ వచ్చేసి 2 రూపీస్ అంట. సో అందుకనేసి ఒక 20 రూపీస్కి అయితే తీసుకొని వచ్చింది అనమాట రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి. ఇవి మామూలుగా ఒక జడ వేసుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతాయి, చిన్నపిల్లలకి 2 జడలు వేయడానికైనా 2 కలర్స్ అయితే తెచ్చుకోవాలన్నమాట, అట్లయినా యూజ్ అవుతాయి. సో అందుకనేసి 2 రూపీసే కదా అనేసి ఈ రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకొచ్చింది అనమాట. మాకు ఇక్కడ వచ్చేసి 5 రూపీస్ అనమాట ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్. నెక్స్ట్ వచ్చేసి మా పాపకి ఇవి క్లిప్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట, హెయిర్లో పెట్టడానికి. చాలా బాగున్నాయి, పెట్టి చూస్తే. నేను పెట్టుకుంటే చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. హెయిర్లో పెట్టినాక చాలా మంచి లుక్ అయితే వస్తుంది. సో ఈ క్లిప్స్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఈ క్లిప్స్ వచ్చేసి 20 రూపీస్ ఏమో చెప్పింది. ఈ క్లిప్స్ ఒకటైతే తీసుకొచ్చింది అనమాట. చాలా బాగున్నాయి ఈ క్లిప్స్. నేను అంతకుముందు చూశాను, తీసుకుందాం అనుకున్నాను, కానీ తీసుకోలేదు అనమాట. ఇప్పుడేం యూజ్ అవ్వదు కదా, పాపకి ఇంకా జుట్టు ఎక్కువ లేదు, తర్వాత తీసుకోవచ్చు అనేసి నేనైతే తీసుకోలేదు అనమాట. సో మా అమ్మ అయితే తీసుకొచ్చింది. ఇది వచ్చేసి కుంకంబర్ అనమాట. 2 కుంకంబర్లు అయితే తీసుకొచ్చింది, ఒకటి అమ్మకి ఒకటి నాకు అనేసి తీసుకొచ్చింది అనమాట. ఇది వచ్చేసి పెద్ద సైజ్ కుంకంబర్ అనమాట. 50 రూపీస్ అంట. అంటే అక్కడ
రేట్స్ వేసుంటారు. ఇంకా మనం అడగడానికి ఏం లేదంట. మనం ఒకటి బుట్ట తీసుకొని వెళ్ళేసి దాంట్లో వేసుకోవడము ఫిక్స్డ్ రేట్లు అనమాట. ఇంకా వాళ్ళు బిల్ చెప్తారు, కట్టేయడమే అంట. సో 2 అయితే తీసుకొచ్చిందనమాట. ఒకటి అమ్మకనేసి ఒకటి నాకనేసి అయితే తీసుకొచ్చింది. పెద్దది వచ్చేసి 50 రూపీస్ అంట. ఇది వచ్చేసి 25 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి కొంచెం చిన్నది. ఆ మోడల్ వేరు, ఈ మోడల్ వేరు అనమాట. సో 2 డిఫరెంట్ మోడల్సే. నీకు ఇష్టం వచ్చింది ఏదో నువ్వు తీసుకో, ఇంకోటి నేను తీసుకుంటానని అయితే చెప్పిందనమాట అమ్మ. ఈ పెద్దది వచ్చేసి చాలా కుంకుమ అయితే పడుతుంది. ఈ చిన్నది వచ్చేసి తక్కువే పడుతుంది అనమాట. అంటే దీంట్లో చిన్న దాంట్లో 2 సార్లు పట్టేంత దాంట్లో ఒక్కసారే పడుతుంది అనమాట పెద్ద దాంట్లో. సో అంత డిఫరెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కుంకుమ అనమాట. కామాక్షి అమ్మవారి దగ్గర అక్కడ తీసుకొచ్చిందనమాట. సో అరుణాచలం వెళ్తే అక్కడ పక్కన చుట్టుపక్కల ఏమన్నా టెంపుల్స్ ఉన్నా కూడా అక్కడ కూడా తిరుగుతారు కదా. ఇంకా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఐటమ్ అన్నట్టుగా తీసుకొచ్చింది అనమాట. అన్నీ ఒకటే చాట్ అయితే తీసుకొని రాలేదు. సో ఇది వచ్చేసి ఇంకొక కుంకుమ అనమాట. కుంకుమ ఇది వచ్చేసి పసుపు అనమాట. అంటే ఆడపిల్లలకి కుంకుమ పసుపు ఇస్తే మంచిది కదా అన్నట్టు కుంకుమ పసుపు అనేది తీసుకొచ్చిందనమాట. సో పెద్దది వచ్చేసి కుంకుమ, ఇది వచ్చేసి పసుపు, ఇంకోటి వచ్చేసి కుంకుమే అనమాట. ఈ 3 అయితే తీసుకొని వచ్చింది నా కోసము. కుంకుమ పసుపు 2 తెచ్చినట్టుగా ఉంటుంది కదా అనేసి తీసుకొని వచ్చిందనమాట. పెద్దది అయితే యూజ్ చేసుకోవచ్చు. చిన్నది ఒక కలర్ అనమాట కుంకుమ, పెద్దది ఒక కలరు. అంటే కొంచెం మెత్తగా ఉందనమాట. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి 2 కుంకుమలు కూడా. సో ఇది వచ్చేసి ఇంకా మా వాడికి డ్రెస్ అనమాట. డ్రెస్ అయితే తీసుకొని వచ్చింది. వాడికి గదాను డ్రెస్ 2 తీసుకొచ్చింది అనమాట. పాపకు కూడా లంగా జాకెట్ తీసుకొస్తాననింది, వీడియో కాల్ చూపించింది. కానీ ఎందుకంటే పాపకు ఉంది కదా లంగా జాకెట్, వద్దులే అనేసి నేనైతే వద్దని చెప్పాను అనమాట. చాలా క్యూట్గా బాగున్నాయి లంగా జాకెట్లు. అక్కడ కంచికి వెళ్ళినప్పుడు ఏమో తీసుకుందనమాట. ఇది పంచ్ అనమాట. ఇది స్టిక్కర్ వస్తుంది కదా రామరాజ్ పంచలాగా, అట్లా అయితే పంచ్ అనమాట. ఇక్కడ స్టిక్కర్ తీసి అంటించేసుకోవచ్చు. అలాంటి పంచను పైన మెరూన్ కలర్ షర్ట్ అనమాట. అంటే షర్ట్లో కలర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. పంచ్ వచ్చి వైట్ కలరే, షర్ట్ వచ్చేసి బ్లూ కలర్, ఇట్లా చాలా కలర్స్ అయితే ఉన్నాయంట. కానీ ఈ కలర్ అయితే తీసుకొచ్చింది. మా వాడికి వేస్తే బాగుందనమాట. చాలా బాగుంది, బాగా కరెక్ట్గా సెట్ అయింది. పంచ కొంచెం పొడవైంది, షర్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది అనమాట. షర్ట్ టైట్ అయినా కూడా పంచ మీద వేరే షర్ట్లు అయితే వేసుకోవచ్చులే అనేసి కొంచెం పొడవుతే తీసుకుందనమాట. సో ఇవన్నీ అయితే తీసుకొని వచ్చింది ఇక్కడికి. ఇంకా పాపకు కూడా ఏదో ఒక డ్రెస్ తీసుకుంటానంటే వద్దులే ఉన్నాయి కదా అనేసి నేనైతే వద్దులే అని చెప్పాను అనమాట. సో ఇంకా వాడికి వచ్చేసి ఆ పంచ అయితే తీసుకొని వచ్చింది. అన్నీ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో ఇంకా అక్కడి నుంచి అంటే అన్నీ ఇక్కడ దొరుకుతాయి, కానీ ఇంకా అక్కడికి వెళ్తే ఏదో ఒకటి తీసుకొస్తే బాగుంటుంది కదా అనేసి అయితే తీసుకొచ్చింది అనమాట. సో మీకు ఎలా అనిపించినాయి ఇవన్నీ అనేసి కామెంట్ చేసాను డెఫినెట్గా. అదనమాట గైస్ ఈ వీడియో. బాయ్ బాయ్.